అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కోట శ్రీనివాసరావు గారు అంటే నటనకి కోట ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంత ఇదేవాడు. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం. కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా, ఒరే ఇలా చేయాలరా, అలా చేయాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి నాకు తీవ్రమైనటువంటి ఆవేదన, బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ శ్రీనటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినారు. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ చెప్పినటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయంగా ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ, కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం ఓ గొప్ప లోటు అని నేను భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో
ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. నోబడీ can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. కోట గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుడిని చాలా 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 పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం విషయంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసుకుంటున్నాను. ఆయన సెట్లో చూస్తూ వచ్చాను. అలాగే నా కెరియర్, నా ఫస్ట్ సినిమా అల్లర్లో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు, మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేము అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ విష్ వాళ్ళ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.